కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రతి ఇంటికి 24 గంటల మంచినీటి సరఫరా పథకం ప్రారంభించి సంవత్సరం గడిచినా ఇప్పటికీ పలు డివిజన్లలో మంచినీరు సరఫరా అవ్వట్లేదని కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ప్రకటనలకు ఆర్భాటాలకు మాత్రమే పరిమితమయ్యారని, చేతులలో మాత్రం ఆచరణ కావట్లేదని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. 24 గంటల మంచినీటి సరఫరా దేవుడెరుగు. కరీంనగర్ పట్టణంలో పలు డివిజన్లలో 2 రోజులకు ఒక్కసారి కూడా మంచినీరు రావట్లేదని అన్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి విచ్చేస్తున్న కేటీఆర్ దీనిపై సమాధానం ఇవ్వాలని, లేనిచో మంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మిషన్ భగీరథ పైలాన్ వద్ద బిందె అపహరించి నెలలు గడుస్తున్నా దొంగలను కూడా పట్టుకోలేకపోయారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2022 మార్చిలో పెద్ద అట్టహాసంగా కరీంనగర్లో నీళ్ళ కరువే లేదు, 24 గంటలు నీళ్ళు ఇస్తున్నాం, మీకు బ్రహ్మాండం అద్భుతం జరిగిపోతుందని చెప్పి మంత్రి కేటీఆర్ ని తీసుకొచ్చి ఇక్కడ స్థానిక మంత్రి పెద్ద హంగామా సృష్టించిండు. అంతకుముందు గతంలో 8-10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు స్థానిక మంత్రి. మరి కనీసం కేటీఆర్ వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిచే మరి శిలాఫలకం వేసి ప్రారంభం చేసిన తర్వాత మీకు వస్తాయని చెప్పి నమ్మినాం. కానీ సంవత్సరంన్నర గడుస్తూ ఉంది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంతవరకు మరి 24 గంటలు నీళ్లు దేవుడేరు, కానీ రోజు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. గత నెల రోజులుగా అసలు ప్రతిరోజు కాదు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది కరీంనగర్లో. ఏ ముఖం పెట్టుకొని ఇలా ప్రజలకు సమాధానం చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. రేపు మంత్రి కేటీఆర్ మళ్ళీ హంగామా చేసి రోడ్ బ్రిడ్జ్ అని ఇంకోటని తీసుకొస్తా ఉన్నారు.